ప్రభావతి అయితే ఇంక మీనా వాళ్ళని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని చెప్పనని ఇంక సత్యం మీద గొడవ పెట్టుకొని అయితే మీనాక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా మీనాక్షి వాళ్ళ అయితే ఇంకా సత్యం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసి ప్రభావతి అని చెప్పానంటే నేను ఇంటికి రావాలి, అలాగే శివ మీద కేసు వాపస్ తీసుకోవాలి అంటే నా కండిషన్కి మీరు ఒప్పుకుంటానంటే నేను అక్కడికి వస్తాను అని చెప్పని ప్రభావతి కండిషన్ పెడుతుంది. సరే అదేంటో చెప్పు అంటే నేను శివాని విడిపిస్తాను, కానీ మీనా అయితే ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే ఆ దొంగల కుటుంబం నుంచి వచ్చిన పిల్ల నాకు కోడలుగా ఉండకూడదు అన్నట్టుగా. అయితే మీనా బాలు ఎక్కడికి వెళ్తారు, నా కొడుకు కోడల్ని నేను వదులుకోలేనని చెప్పని ఇంక సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం అయితే ప్రభావతి విషయంలో చాలా బాధపడుతున్నాడని ఇంకా శివ కేసు తరపున ఒక లాయర్ని అయితే పెట్టాడు బాలు. ఇంకా ఆ లాయర్ అయితే ప్రభావతితో మాట్లాడడానికి వెళ్తే ఇంకా నేనైతే ఒప్పుకోను, కేసు జరగాల్సిందే, వాడు జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పని ప్రభావతి గట్టిగా ఉంటుంది. ఇంకా అలా ఉండిన తర్వాత ఇంకా లాయర్ అయితే 5 లక్షలు డిమాండ్ చేస్తాడు. మీ తమ్ముడిని విడిపించాలి అంటే 5 లక్షలు కనుక కడితే విడిపించేస్తాను నేను అని చెప్పని అనడంతో ఇంకా బాలు అయితే కారు అమ్మేసి ఇంకా ఆ డబ్బులు తీసుకొని, అలాగే ఇంకా పార్వతి కొంచెం మీనా కొంచెం అందరూ తీసుకొని ఇంకా 5 లక్షలు అయితే ఇస్తారు. ఇచ్చి ఇంకా లాయర్కి ఇచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తర్వాత బాలుకైతే వెంటనే ఫోన్ వస్తుంది, మీ అమ్మగారు కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పనని. ఇంకా బాలు ఏం తెలియనట్టుగా సత్యం దగ్గర ఇంకా అలాగే అని చెప్పని తను కూడా నాటకం ఆడతాడు. అవునా, మా అమ్మగారు ఒప్పేసుకున్నారా అంటే ఎందుకు ఒప్పుకోదు, 2 లక్షలు డబ్బులు తీసుకుంది కదా అందుకని ఒప్పుకుంది అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా 2 లక్షల డబ్బులు తీసుకొని వచ్చేస్తుంది ప్రభావతి, కేసు వాపస్ తీసుకొని ఇంకా శివాని అయితే విడిపిస్తుంది. కానీ అక్కడే ట్విస్ట్ అయితే బాలు వేసిన ప్లాన్లో బాగానే ఇరుక్కుంటుంది ప్రభావతి. ఇంకా మీనాక్షి ఇంట్లో డబ్బులు పెట్టి చేయమన్నట్టుగా నాటకం అయితే ఆడిస్తాడు. ఇంకా ఆ డబ్బులు తీసుకొని పోయి మీనాక్షి అయితే ఒక పోపు డబ్బాలో పెట్టి ఆడపెడుతుంది. ఇంక ఇంట్లో ఉండేది ఎవరు, మీనాక్షి అలాగే ప్రభావతి. ఇప్పుడు ఆ డబ్బులు పోయాయని చెప్పని అన్నట్టుగా నాటకం ఆడు. అప్పుడు తను చెయ్యకపోయినా దొంగ అని చెప్పానంటే ఆ బాధ ఎలా ఉంటుందో మా అమ్మకు తెలియాలి ఆంటీ అన్నట్టుగా చెప్పేటప్పటికి, సరే ఒక జీవితం ఎందుకు నాశనం చేయడము, ఈ ప్రభావతికి బుద్ధొచ్చేలా చేయడమే కదా ఈ నాటకం ఆడడం నేను అని చెప్పనని ఇంకా ప్రభావతి కూడా అలాగే ఒప్పుకుంటుంది. ఇంకా అలా ఒప్పుకున్న తర్వాత ఇంక మీనాక్షి అయితే డబ్బులు ఇక్కడ పెట్టాను కనిపించట్లేదు, ఎవరు తీసుంటారో ఏంటో అని చెప్పని వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి అని చెప్పనని ఇంకా పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చాక వాళ్ళు ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారో నేను మా మరదలు ఉంటాము అని అంటే అటైతే ఈయనే తీసుంటుంది అంటే, వామ్మో నాకేం సంబంధం, నేను అసలు మామూలుగా గెస్ట్గా వచ్చానంటే అంటే గెస్ట్గా వచ్చిన వాళ్ళు దొంగతనం చేయరా అన్నట్టుగా తను చెప్పేటప్పటికి ఇంకా ఆ డబ్బుల విషయంలో ప్రభావతికి కూడా దొంగతనం అంటే ఏంటో చూపిస్తాడు బాలు.